మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఆయన మనలందరినీ ప్రేమించి మనకు మరొక ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారపు కాలాన్ని మనకిచ్చినారు. మన ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన దినాలలో గడిచిన రాత్రి అంతా మీరు క్షేమమే కదండి. మనకు ఉన్నటువంటి ప్రతి సంతోషాన్ని ప్రభు దగ్గర చెప్పుకోవాలి, ప్రతి కష్టాన్ని కూడా ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ప్రభువే మనలను ఆదరించువాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయమున మనము బైబిల్ తెరచి 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందామండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనలను ఎన్నోసార్లు మరణపాయములో నుండి తప్పించినాడు కదా. కాబట్టినే ఈ రోజుని సజీవుల లెక్కలలో ఉన్నాము. మనకు అనేక దినాల్లో అనేక సమయాల్లో మరణపాయాలు మనకు తెలియకుండాను మనకు తెలిసి కూడా సంభవించినవి. కాబట్టి దేవుడు మనలను సజీవుల లెక్కలలో ఉంచినాడు. పూర్ణ రక్షణ చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, దేవుడే మన పక్షమున ఉన్నాడు. ఆ కల్వరి నాదుని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును కాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు నాయనా. ఈ 12వ తారీఖు దినము మాకు మీరిచ్చి ఉన్నందులకు నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. నీ కుమారుడని యేసుక్రీస్తులో నాయన మీరు మా పక్షమున ఉన్నారు. మీరు పూర్ణ రక్షణ మాకు కలగజేసిన దేవుడివై ఉన్నావు. మరణపాయాలను నుండి తప్పించిన దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకిచ్చినారు. ఈరోజు మీ నామములో మీరే మమ్మలను నడిపించండి నైనా. ఇది మొదలుకొని నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నడిపించండి. నా ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించి దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణను బట్టి, నీ సత్యమును బట్టి మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకను మాకు మీ సహాయాన్ని దయచేయండి నాయనా. మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలుసును. కాబట్టి ఇలా ప్రార్థించండి అని ప్రభువు చెప్పినారు. ఆయన నాయనా, మీకు స్తోత్రములు. మా అక్కరలు ఎరిగిన దేవ, మా ప్రతి అక్కరత తీర్చండి. ఇతనాన్న తలలో వంచిన వీరిని దీవించండి, వీరికి సమృద్ధిని అనుగ్రహించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రభునామను మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను విశ్వాస సహితంగా ప్రార్థించండి. ప్రభువుకి మీ సమర్పణ అర్పించుకోండి. దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు. ప్రభు మనకు సహాయం చేయును గాక. ఆమేన్.